హాయ్ అండి, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం అనగా ఈ నెల 26వ తారీఖున సూర్యగ్రహణం సంభవిస్తుంది కనుక ఈరోజు మనం ఈ వీడియోలో సూర్యగ్రహణం రోజున జరిగే పరిణామాలేంటో ఈ వీడియోలో చూద్దాం. సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు రావడం వల్లనే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీంతో భూమి మీద కొంత భాగానికి సూర్యుడు కనిపించకుండా పోతాడు. సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించే సమయంలో స్థానిక ఉష్ణోగ్రతలు కూడా భారీగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా గ్రహణం సమయానికి చాలా విశేషం ఉంది. గ్రహణం పట్టగానే నదీ స్నానం ఆచరించి నదీ తీరాన జపం చేసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుందని అంటారు. గ్రహణ స్పర్శకాలంలో నదీ స్నానం, మధ్యకాలంన తర్పణం, జపం, హోమం, దేవతార్చన, విడుపు కాలంలో దానం, స్నానం చేయడం మంచిది. గ్రహణ కాలంలో భగవన్నామస్మరణ చేయడం చాలా ఉత్తమం. గురువు ఉపదేశించిన మంత్రజపం, వశీకరణం, శత్రుపీడనం నుంచి విముక్తి లభించేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు గాయత్రి మంత్రజపం 7 రోజుల వరకు తప్పనిసరిగా ఆచరించాలి. గ్రహణ సమయంలో గోదానం, భూదానం, హిరణ్యాది దానాలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జన్మ నక్షత్ర రాశులలో గ్రహణం చెడు ఫలితాలను ఇస్తుంది. ఎవరి జన్మరాశి, జన్మ నక్షత్రంలో గ్రహణం ఏర్పడితే వారికి విశేషంగా పూజలు, జపాలు, దానాలు చేసుకోవలను. గ్రహణం పడిన నక్షత్రమందు 6 నెలలు ముహూర్తాలు నిషేధిస్తారు. జన్మరాశి నుంచి 3, 6, 10, 11 రాశులలో గ్రహణమైన శుభప్రదం 2, 5, 7, 9 రాశులందు గ్రహణమైన మధ్యమం, మిగిలిన రాశులందు గ్రహణమైన అరిష్టం. మతాంతరంలో గార్గుడు జన్మరాశి నుంచి 7, 8, 9, 10, 11లలో గ్రహణమైతే అరిష్టమని, రాహు జన్మ నక్షత్రం లేదా 7వ నక్షత్రంలో ఉన్న అరిష్టమని తెలియజేశాడు. మరొక మతాంతరంలో రాహు ఏ నక్షత్రంలో ఉండి సూర్యచంద్రులను మింగుతాడో ఆ నక్షత్ర జాతకులకు చెడు జరుగుతుందని వివరించాడు. మరొక మతాంతరంలో గ్రహణం త్రిజన్మ నక్షత్రాలలో అనగా జన్మ నక్షత్రానికి ముందు నక్షత్రం, వెనుక నక్షత్రాలలో పడుతుందో వారు రోగగ్రస్తులవుతారని చెప్పడం జరిగింది. సూర్యగ్రహణ ప్రభావం 6 నెలల వరకు ఉంటుంది. సూర్యగ్రహణ దోష నివారణకు దానం, హోమం, జపం, దేవతార్చన, అభిషేకం, శక్తి కలిగిన వాళ్ళు బంగారంతో చేసిన నాగప్రతిమ, శక్తి లేనివారు శిలతో చెక్కిన లేదా పిండితో చేసిన నాగప్రతిమను బ్రాహ్మణునికి లేదా దేవాలయంలో సూర్యబింబంతో అనగా రాగి, వెండి, బంగారం, స్ఫటికంతో చేసిన దానం చేయడం వల్ల చాలా మంచిది. ఎవరి జన్మరాశి, జన్మ నక్షత్రంలో గ్రహణం సంభవిస్తుందో వారు ఔషధాలతో కూడిన స్నానం చేస్తే గ్రహణ దోషం తొలగిపోతుంది. మనిషిల, యాలకులు, దేవదారు, కుంకుమ పువ్వు, వట్టివేళ్ళు, గోరోచనం, కస్తూరి, కుంకుమ, ఎర్ర పుష్పాలు, ఎర్ర గన్నేరు, రక్తచందనం, చెరువు లేదా పుట్టమన్ను, గోశాల మట్టి తెప్పించుకొని గ్రహణానికి ముందే కలశంలో ఉంచి దేవతలను ఆవాహనం చేసి ఓం సూర్యాయ నమః మంత్రం జపిస్తూ స్నానమాచరించాలి. సూర్యగ్రహణానికి ముందు 12 గంటలు వేదకాలం. ఈ వేదకాలంలో ఆహారం తీసుకోరాదట. చిన్నపిల్లలు, వృద్ధులు కనీసం 3 లేదా 6 ముహూర్త కాలాన్ని వేదకాలంగా పాటించి భోజనం చేయరాదు. అలా కాకుండా భోజనం చేసిన నరకం, నిద్రపోతే రోగం, మూత్రం పోసిన దారిద్ర్యం కలుగుతుందట. తైలంతో అభ్యంగన స్నానం చేస్తే కుష్ఠురోగం వస్తుందట. సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు రావడం వల్లనే సూర్యగ్రహణం ఏర్పడుతుందనేది ఈ వీడియోలో మనం చూసాం. సో తెలుసుకున్నారుగా ఫ్రెండ్స్, సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు రావడం వల్లనే సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరు మీరు చూడండి, 10 మంది చూపించండి, ఆ 10 మంది చూపిస్తారు. పబ్లిక్ టాక్.